కరీంనగర్లో రేవంత్ పొన్నం ట్యాక్స్ అంటూ చూస్తా ఉన్నాం. సో ఈ కౌశిక్ రెడ్డి అనేటువంటి జోకర్ వాస్తవం చెప్పాలంటే హుజరాబాద్లో ఈటెల రాజేందర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఈయన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఈటెల రాజేందర్ని ఎంత అవమానపరిచాడో ఒకసారి చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈయనకు సంబంధించినటువంటి దాంట్లో అక్కడ హుజరాబాద్లో ఈయనను కూడా సేమ్ అదే విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. తప్పేమి లేదు, అంటే ఈయనకు కూడా తెలవాలి, వాస్తవం తెలవాలి. నువ్వు ఎట్లా ఇబ్బంది పెడుతున్నావు ఎమ్మెల్యే అనేది తెలవాలి వాస్తవంగా. సో ఇట్లా జరుగుతున్నటువంటి దాంట్లో ఇప్పుడు ఏంది, ఆయన కక్షపూరితంగా రేవంత్ పొన్నం పైన ఇసుక లారీలు అంటూ అదంటూ ఇదంటూ పెద్ద ఎత్తున డ్రామాలు ఆడుతూ ఉన్నాడు. ఈయన డ్రామాను ఎవరు కూడా పట్టించుకోరు. వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీకి ఎంత గతి పెట్టిందంటే ఇలాంటి జోకర్ తీసుకొచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టించేసి చేపిస్తా ఉన్నారు. ఇంతకంటే భావదారిద్రం బీఆర్ఎస్కి ఏది లేదు వాస్తవం చెప్పాలంటే. సిగ్గుండాలకు వచ్చాయన కేసీఆర్కైనా కేటీఆర్కైనా ఇలాంటి వాళ్ళ ముందు పెట్టేటప్పుడు. బీఆర్ఎస్ బూడిద రాజకీయం అంట. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇప్పుడు బూడిద రాజకీయాలు చేస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. ఎన్టీపీసీ లారీలు ఓవర్లోడ్తో వెళ్తే ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. మంగళవారం ఆయన సెక్రటరీలోని మీడియా పాయింట్లో మాట్లాడారు. రోజుకు 50 లక్షలు సంపాదిస్తున్నారని ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ లీడర్లు గడిచిన 10 ఏళ్లలో పొన్నంపై 100 కోట్ల ఎంత సంపాదించారో ప్రశ్నించారు. తమ మంత్రి పొన్నంపై 100 కోట్ల అవినీతి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదన్నారు. గతంలో ఇసుక ఎర్రమట్టి అక్రమంగా దోపిడీ చేసింది బీఆర్ఎస్ కదా అని గుర్తు చేశారు. వాస్తవంగా కూడా వీళ్ళే అసలు ఈ ఇసుక మాఫియా అనే దానికి పరాకాష్ట, వాళ్ళ కారణమే బీఆర్ఎస్ పార్టీ. గతంలో మనం చూడలే, నేరేళ్ల సంఘటన చూడలే, ఎక్కడ చూసినా మన ఎవరు తుంగతుర్తి ఎమ్మెల్యే గతంలో ఎమ్మెల్యే ఉన్న గాదర్ కిషోర్ అక్రమ ఇసుక రవాణాతో 100 కోట్ల రూపాయలు సంపాదించిండు. కేటీఆర్, సంతోష్ రావు, అటు మీ బల్కా సుమన్, అటు పుట్టమధు, వాళ్ళంతా సంపాదించలే. అందరూ అదే కదా, ఆదందాలే కదా. ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళంతా. ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు వాస్తవం చెప్పాలంటే.